న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ పైన ఇప్పుడు దుమారం రేగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్క్ వద్ద ఒక న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రికి మహిళలు మాత్రమే అక్కడికి రావాలని కూడా ఆయన చెప్పారు. ఒక్క మగాడు కానీ ఒక్క అబ్బాయి కానీ ఎవరే కానీ అక్కడికి రారు, కేవలం ఆడవాళ్ళు మాత్రమే పార్టీకి రండి, బ్రహ్మాండంగా డిస్కో ఉంటుంది, వేదిక ఉంటుంది, బాగా ఎగరచ్చు, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళండి, మహిళలు మాత్రమే రావాలి, ఒక్క మగాడు కూడా అక్కడికి రాకూడదు అని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు పానీపూరి బండ్లకి చిన్న చిన్న హోటల్ వాళ్ళకి కూడా చెప్పాము, అక్కడ వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేయండి ఏదైనా తినడానికని, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. కాబట్టి మహిళలంతా వచ్చేయండి, కానీ ఒక్క మగాడు కానీ ఒక్క బాయ్స్ ఎవరే కానీ అక్కడికి రాకూడదని కూడా ఆయన ఆదేశించారు. ఈ పార్టీ పైన ఇప్పుడు బీజేపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. బీజేపీ నాయకులు యామిని శర్మ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ పార్టీని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అర్ధరాత్రి వేళ మహిళల్ని ఆకర్షించేలా ఇదేం పార్టీ అని ఆమె ప్రశ్నించారు. కేవలం మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళని మాత్రమే రావాలని మీరు ఎలా అంటున్నారు అని కూడా ఆమె నిలదీశారు. అంటే కనీసం భార్యాభర్తలు రండి అని ఉంటే బాగుండేది, అలా కాకుండా మహిళలు మాత్రమే ఈ పార్టీకి రండి అని చెప్తున్నారు. పైగా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా 31st సందర్భంగా తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఆ పార్టీకి వచ్చి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బందులు జరిగితే ఎవరు బాధ్యత? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి పిలుపులా ఇచ్చేది అని జేసీ ప్రభాకర్ రెడ్డి పైన యామిని శర్మ అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం పోలీసులు కూడా స్పందించి ఇలాంటి పార్టీలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. అసలు న్యూ ఇయర్ వేడుకలు అనేది ఒక విశేష సంస్కృతి, ఇది మన సంస్కృతి కాదు. అలాంటప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి పార్టీలను ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని కూడా ఆమె ప్రశ్నించారు. నటి మాధవీలత కూడా స్పందించారు. పెన్నా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఆ ప్రదేశం, ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రదేశం చాలా సున్నితమైనది. అక్కడ పనికిమాలిన వ్యక్తులంతా తిరుగుతూ ఉంటారు రాత్రులు, గంజాయి బ్యాచ్ సంచరించే ప్రాంతం అది. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు మహిళలు 1-2 సార్లు ఆలోచించుకోండి. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఏదైనా మీకు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత ఉంటారు? పైగా ఈరోజు December 31 తాగి గంజాయి సేవించి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళవద్దు అని మాధవీలత కూడా పిలుపునిచ్చారు. ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్లో ఇలాంటి పార్టీ ఏర్పాటు చేస్తే బాగుండేదేమో, కానీ ఇలా పెన్నా నది ఒడ్డున ఆకతాయిలు గంజాయి బ్యాచ్ తిరిగే చోట పార్టీ ఎలా ఏర్పాటు చేస్తారని నటి మాధవీలత, ఈమె కూడా ప్రో బీజేపీనే, ఆమె కూడా ప్రశ్నించారు. సో మొత్తానికైతే జేసీ ప్రభాకర్ రెడ్డి రోజు నైటు పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా ఒక వీడియోని కూడా విడుదల చేసి అందరికీ పిలుపునిచ్చారు. మహిళలంతా రండి, యువతుల నుంచి వృద్ధుల వరకు, కాకపోతే కేవలం ఆడవాళ్ళు మాత్రమే రావాలి, ఒక్క మగాడు కానీ ఒక్క బాయ్స్ కానీ ఎవరే కానీ రాయకూడదు అక్కడికి అని కూడా చెప్పారు. వచ్చి ఎగరండి, మంచి స్టేజ్ ఉంటుంది, డిస్కో ఉంటుంది అని కూడా చెప్పారు. కాకపోతే దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది చెప్తున్నది ఏంటంటే, సరే ఇలాంటి పార్టీ ఏర్పాటు చేస్తే కనీసం భార్యాభర్తలు రండి, భార్యాభర్తలు కపుల్స్ రావచ్చు అని చెప్పాలి, కానీ కేవలం ఆడవాళ్ళు మాత్రమే రండి పార్టీకి రాత్రి వేళ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది మహిళల భద్రతకు ఇబ్బంది కాదా అని అయితే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు.